యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రౌడీ షీటర్లు అంటే మనందరికీ తెలుసు. వాళ్ళతోని అందరూ అంటే రౌడీ షీటర్ ఇతను అని అంటే ఎంత భయపడిపోతారో మనందరికీ తెలిసిందే. కొంతమంది ఇట్లా ఏవైనా ఎవరినో బెదిరించాలనో లేకపోతే ఇంకేదైనా వసూలు చేయాలనో ఇట్లాంటి వాటికైతే జనరల్లీ ఈ రౌడీ షీటర్లు ఫేమస్ అవుతూ ఉంటారు. అంటే మ్యాక్సిమం నాకు తెలిసైతే ఈ మధ్య కాలంలో మస్తు తగ్గిపోయినరు. కానీ అక్కడక్కడ ఇంకొంతమంది వేరే వాళ్ళని చూసి ఇట్లా మేము కూడా దాదాగిరి చేస్తాం, మేము కూడా ఇట్లా రౌడీ షీటర్లమని తన ప్రచారం చేసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చూడ్డానికి కానీ గంభీరంగా ఉండు కాదు, హైట్ వెయిట్ ఇట్లా అంతా ఉంటారు. అంటే చూడగానే భయపడిపోవాలన్నట్టు. సో అట్లా రౌడీ షీటర్గా పేరు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి అత్యంత దారుణంగా నిన్న రాత్రి ఫలక్నుమా దగ్గర హత్య చేయబడ్డాడు. ఇప్పుడు ఇది కలకలం అయితే రేపుతోంది. యాక్చువల్లీ ఆయనకు ఇందులో ట్విస్ట్ ఏంటంటే జస్ట్ 3 రోజుల కిందటనే ఆయనకు మ్యారేజ్ కూడా అయింది. 3 రోజులు మ్యారేజ్ అయిన 3వ రోజుకే ఈయన చనిపోవడం అయితే జరిగింది. అంటే హత్య చేయింపబడ్డాడు. మరి గతంలో ఈయన ఏవైతే కేసులకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, లేకపోతే నేను వాళ్ళది సాల్వ్ చేస్తాను ప్రాబ్లము, లేకపోతే వీళ్ళది సాల్వ్ చేస్తాను అంటూ రౌడీ షీటర్లు కొంతమంది పంచాయతీలు జరుగుతాయి కదా, అంటే పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నప్పటికీ కూడా కొంత పంచాయతీలు తెంపతందుకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో లేదంటే బెదిరించేది ఏదన్నా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమందిని తీసుకెళ్లి అన్నా గిన్నెను బెదిరించాలి, అన్నా గిన్నెను ఇచ్చేయాలి అని అన్నప్పుడు రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళడం, అలా కేసు ఏంది ఏం కథ చెప్పడం, ఏ మనిషినైతే బెదిరించాలో ఆ మనిషి దగ్గరికి తీసుకువెళ్ళడం, ఖచ్చితంగా వీళ్ళకు ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే ఈ ఎవరైతే తీసుకుపోతున్నారు. సో ఇట్లా రౌడీ షీటర్గా పేరుగాంచినటువంటి ఫలక్నుమాకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఘటన ఇది. యాక్చువల్లీ ఈయన పేరు వచ్చేసి మాసియుద్దీన్. ఈయన హత్యకు గురైండు అత్యంత దారుణంగా. యాక్చువల్లీ ఎవరో ఇక్కడ హత్య జరిగింది అని పోలీసులకు చెప్తే గాని ఆ హత్య జరిగింది ఎవరిది, అసలు వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఇది ఎక్కడ జరిగిందంటే రెయిన్ బజార్లో మాసియుద్దీన్ను దుండగులు కత్తితో దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితి. కత్తిపోట్లు ఎంత భయంకరంగా పొడిచారంటే స్పాట్లోనే ఆయన చనిపోయినటువంటి సిచ్యువేషన్. సో మాసియుద్దీన్ గతంలో ఎవరినైతే బెదిరించిండో లేకపోతే ఎవరికైతే ఈ మాసియుద్దీన్తోని ఇష్యూ ఉండేనో వాళ్ళే ఇట్లా చంపినట్టుగా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చిండ్రు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. తీసుకున్న తర్వాతనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఏం జరిగింది, అట్లాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలో మరి మాసియుద్దీన్ ని చంపింది ఎవరు అనేటువంటిది పూర్తిగా ఎవిడెన్స్ తో సహా పోలీసుల దగ్గర ఉన్నట్టుగా కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అంటే ఎంత రౌడీ షీటర్ అయినా సరే ఒకవేళ ఆయన మీద కోపం వచ్చి మాటు వేసి చంపాలనుకుంటే మాత్రం ఎంత రౌడీ షీటర్ అయినా సరే చంపేయచ్చు అనేది ఈ ఘటన మరోసారి రుజువు చేసినట్టు అయింది. అంటే గతంలో ఎవరినైతే బెదిరించిండో లేకపోతే భయభ్రాంతులకు గురి చేసిండో వాళ్ళే కక్షతోని గతంలో ఈయన ఏవేవైతే ఇష్యూస్ లో ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడో ఆ ఇష్యూస్ వల్లనే ఇప్పుడు ఈయనని హతమార్చినట్టుగా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చిండ్రు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. 3 రోజుల క్రితమే మ్యారేజ్ అయింది కాబట్టి నిజంగానే పాపం అత్యంత దారుణం. 3 రోజుల క్రితమే మ్యారేజ్ అయింది. అట్లాగే హత్యకు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో పోలీసులు అయితే పూర్తిగా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అట్లాగే సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో క్లూస్ ని కూడా కలెక్ట్ చేసిండ్రు. ఎంతమంది ఈ కత్తులతో ఈయన మీద దాడి చేసి చంపేసిండ్రు అనేది కూడా అన్ని ఆధారాలు అయితే పోలీసులు తీసుకోవడం అయితే జరుగుతోంది. కానీ ఒక్కసారిగా ఫలక్నుమా దట్టు రెయిన్ బజార్ లో ఒక యువకుడు దట్టు రౌడీ షీటర్ ని చంపివేయడంతో ఇప్పుడు పోలీసులు అలర్ట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కేసుని కూడా చాలా ఫాస్ట్ గా సాల్వ్ చేసే దిశగా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే మన డైలీ లైఫ్ లో లిఫ్ట్ అనేది ఎంత కామన్ అయిపోయిందో మనందరికీ తెలిసిందే. అంటే ప్రతి అపార్ట్మెంట్ లో కంపల్సరీగా ఓ లిఫ్ట్ అయితే ఉంటుంది. సో ఆ లిఫ్ట్ మరి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అర్థమవుతోంది. ఎందుకంటే వరుసగా ఇది 4దో 5దో జస్ట్ ఒక 2 నెలల వ్యవధిలోనే ఇప్పుడు 4వ 5వ ఇన్సిడెంట్ లో ఇంకొక వ్యక్తి కూడా లిఫ్ట్ కింద, అంటే కింద పూర్తిగా సెల్లార్ లో ఆయన జస్ట్ ఒక పిల్లలు నిన్న సండే కాబట్టి పిల్లలు క్రికెట్ ఆడుతూ ఆ బాల్ మొత్తం కిందగా పడిపోయింది. అప్పుడు లిఫ్ట్ ఆఫ్ చేసి కింద ఉన్నటువంటి బాల్ ని తీసే ప్రయత్నం చేయడం, తెలియకుండా ఆ లిఫ్ట్ ని పైన ఎవరో ఆన్ చేయడం, ఆ లిఫ్ట్ పైన 5th ఫ్లోర్ నుంచి వచ్చి కింద బాల్ తీస్తున్నటువంటి వ్యక్తి మీద పడిపోవడం, అక్కడికక్కడే ఆయన స్పాట్ లో చనిపోవడం. ఇది పూర్తిగా అంటే తప్పిదం ఎవరిది? మరి అట్లా లిఫ్ట్ ఆఫ్ చేసినప్పుడు ఒక మనిషిని అక్కడే ఉంచాలి కదా అనేటువంటిది కూడా మాట్లాడతారు డెఫినెట్లీ. కానీ ఈ మధ్య కాలంలో మనందరికీ తెలిసిందే లిఫ్ట్ ప్రమాదాలు ఎంత ఘోరంగా జరుగుతున్నాయంటే చిన్నారులు 2 చనిపోయినరు, అట్లాగే ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయిండు, మళ్ళా ఇప్పుడు ఒక ఆర్ఎంపీ వైద్యుడు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఆయనకు 3 పిల్లలు ఉన్నారు. సో జస్ట్ క్రికెట్ బాల్ ఆడుతూ ఆ లిఫ్ట్ కింద పడిపోయింది. ఆ సెల్లార్ లో ఉన్నటువంటి బాల్ ని తీసే క్రమంలో పైన ఉన్నటువంటి లిఫ్ట్ ని ఎవరో ఆన్ చేయడం, ఆ 5th ఫ్లోర్ నుంచి కింది వరకు ఆయన మీదనే పడిపోవడం, స్పాట్ లోనే ఆయన చనిపోవడం అయితే ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ లిఫ్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇది ఎక్కడ అంటే సూరారం శ్రీకృష్ణ నగర్ మణికంఠ అపార్ట్మెంట్ లో ఇది ఆర్ఎంపీకి సంబంధించిన డాక్టర్. ఇతను, ఆయన పేరు వచ్చేసి అక్బర్ పటేల్. సో అతను 3 పిల్లల తండ్రి కూడా ఇప్పుడు చనిపోయినటువంటి సిచ్యువేషన్. కానీ ఆ లిఫ్ట్ ని చూసినప్పుడు మాత్రం ఈ పక్కన ఏవైతే గోడలు ఉంటాయో ఆ లిఫ్ట్ కి సంబంధించిన గోడలు కూడా పూర్తిగా అసంపూర్ణంగా ఉన్నాయి. అంటే పూర్తిగా గోడలు కూడా సరిగ్గా కట్టకుండానే లిఫ్ట్ ని ఏర్పాటు చేయడం, అట్లాగే వీళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం అంటే కనీసం లిఫ్ట్ పెట్టుకుంటే ఎట్లాంటి నార్మ్స్ ఉంటాయి, ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అనేది కూడా కనీసం తెలియకుండానే లిఫ్ట్ ని ఆపరేట్ చేస్తున్నాము అనే దానికి ఎగ్జాంపుల్సే ఇవన్నీ కూడా. ఇప్పుడు మరో ఆర్ఎంపీ వైద్యుడు చనిపోవడంతో ఇప్పుడు మరోసారి ఈ లిఫ్ట్ కి సంబంధించిన ఘటనలకు మరి ఏం చేయాలి ఏంటి ఫర్దర్ గా, ఈ లిఫ్ట్లు అన్నిటినీ చెక్ చేయాలంటే దాని వ్యవస్థ ఎట్లా ఉంటది, అసలు లిఫ్ట్ కి సంబంధించిన టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు. మనము మొన్న ఒక చిన్నారి చనిపోయినప్పుడు అక్కడ స్పాట్ కి వెళ్ళినప్పుడు కనుక్కుంటే ఆ లిఫ్ట్ ఆపరేటింగ్ ఆర్ లిఫ్ట్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నాడో ఆయన వచ్చి అసలు ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పిండు. యాక్చువల్లీ ఈ కన్స్ట్రక్షన్ ఎట్లయితే పెరిగినాయో అట్లాగే ఈ లిఫ్ట్ కి సంబంధించిన కంపెనీస్ కూడా చాలా వరకు పెరిగినాయి. అసలు వాళ్ళకు కనీసం అంటే కనీసం తెలీదు ఈ లిఫ్ట్ ఎట్లా వర్క్ అవుతుంది, అట్లాగే దానికి ఎంత గేజ్ ఉండాలి, దానికి ఎంత విడ్త్ ఉండాలి, ఇవన్నీ కూడా తెలియకుండానే ఎడాపడా ఆ లిఫ్ట్ కి సంబంధించిన కంపెనీస్ కి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లిఫ్ట్ ని పెట్టేస్తున్నారు. అవి ఎంత డేంజరస్ ఇప్పుడు ఈ లిఫ్ట్ పడిపోయిన ఘటనలు, చనిపోయిన ఘటనలు తెలిసిన తర్వాత మాత్రమే బయటకు వస్తున్నాయి. ఢిల్లీ లాంటి సిటీస్ లో, అంటే క్యాపిటల్ సిటీ మనకు ఢిల్లీ, అట్లాంటి దగ్గరనే కేవలం 3-4 కంపెనీలు ఉన్నాయి లిఫ్ట్ కి సంబంధించిన కంపెనీలు. అంటే ఎన్నైనా కన్స్ట్రక్షన్స్ జరగని, ఎన్నైనా ఇళ్లు కట్టుకొని, ఎన్నైనా అపార్ట్మెంట్లు కట్టుకొని ఈ 3-4 కంపెనీలు మాత్రమే సప్లై చేయాలి. కానీ మన హైదరాబాద్ చూస్తే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రియల్ బూమ్ పెరిగిందో అప్పటి నుంచి కూడా మన హైదరాబాద్ చుట్టుపక్కల 3000 ఈ లిఫ్ట్ కంపెనీలు ఏర్పడ్డాయి. అంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే మనం ఎంత ఘోరంగా గాలికి వదిలేసాం ఆ కంపెనీస్ ని. కానీ ఆ లిఫ్ట్ కి సంబంధించి సప్లై కావచ్చు, లేదంటే ఈ టెక్నీషియన్స్ కావచ్చు, అసలు ఎవరు లేకుండానే కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే లిఫ్ట్లు ఏర్పాటు చేసుకుంటున్నాము అని ఇప్పుడు ఈ లిఫ్ట్ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఇప్పుడు నిన్న జరిగినటువంటిదా. అగైన్ ఆసిఫ్ నగర్ లో ఏప్రిల్ 7వ తేదీన కూడా ఇట్లాంటి లిఫ్ట్ ప్రమాదమే జరిగింది. 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ పూర్తిగా కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 6 ఆ లిఫ్ట్ లో ఉన్నప్పుడు 3కి గాయాలైనటువంటి సిచ్యువేషన్. ఎవరికైతే ప్రాణాపాయం లేదు, కానీ 6 ఆ టైంలో లిఫ్ట్ లో ప్రయాణం చేస్తుంటే 3కి తీవ్ర గాయాలయ్యాయి అండ్ 3 కొంతమేర బయటపడినటువంటి సిచ్యువేషన్. సో ఈ ఘటనలు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.
మరి గవర్నమెంట్ దీని మీద ఏమైనా దృష్టి సారిస్తుందా? ఎవరైనా టెక్నీషియన్స్ ని ఏర్పాటు చేసి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఈ చెకింగ్ అన్నిటి లిఫ్ట్ కి సంబంధించిన చెకింగ్స్ ఏమైనా టేకప్ చేస్తుందా? ఒకవేళ నిజంగా నియమ నిబంధనలు ఏమి పాటించకుండానే లిఫ్ట్లు ఏర్పాటు చేసుకొని ఉంటే ఖచ్చితంగా అవి మార్చండి అని అంటూ మార్చే వరకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఏమైనా జారీ చేస్తుందా? ఎందుకంటే ఇది పబ్లిక్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీని మీద అడ్రస్ చేయాలి అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు అపార్ట్మెంట్ లో యాక్చువల్లీ మెయింటెనెన్స్ కింద డబ్బులు అయితే తీసుకుంటారు కానీ మరి లిఫ్ట్ మెయింటెనెన్స్ ని అసలు గాలికి వదిలేశారా అనేది కూడా మరో చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇట్లాంటి ఘటనలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ లిఫ్ట్ కి సంబంధించి ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి అపార్ట్మెంట్ వాసులు కూడా వాళ్ళు స్వయంగానే మరి మా లిఫ్ట్ పరిస్థితి ఏంటి, అసలు దాని సిచ్యువేషన్ ఏంటి, ఎందుకంటే రోజు రోజు ఈ ఘటనలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందిగా, అట్లాగే మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.